ఇట్లుండే పరిస్థితి. ఇప్పుడు పోయిన వాళ్ళకైతే ఈజీగా ఒక 4 గంటలు పడుతుంది దర్శనానికి. మేము మార్నింగ్ వెళ్ళిపోయినాం కాబట్టి అయిపోయింది. మాకు ఇప్పుడు టైం అయితే 7:20 అనుకో, 7:20 అవుతుంది. దర్శనం వేసుకొని బయటకు వచ్చేసినాము. సో ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని షార్ట్ టీషర్ట్ వేసుకొని లెట్స్ స్టార్ట్ టు హోమ్. ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా బ్యాక్ టు హోమ్. చేంజ్ ఆఫ్ ప్లాన్స్. వీళ్ళకి పనులు ఉన్నాయంట. రేపు పోదాం అనుకున్నాం అసలు, కానీ వీళ్ళు ఈరోజే చలో 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 అంటారు. సీ యూ ఇన్ ద కార్. బ్యాక్ టు హోటల్. ఇంకా అయిపోగానే అన్నీ ప్యాక్ చేసుకొని ఇప్పుడు వెళ్తాం. ఇంకా A to B ఆనంద్ భవన్. చలో పోయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం. ఏం కళాకారులు ఉన్నారంటే అబ్బా 7-inch హెడ్లైట్స్ అవి ఫాగ్ ల్యాంప్స్లో పెట్టిండు. నార్మల్ ఇన్నోవా చూడండి ఒకసారి. నార్మల్ ఇన్నోవా చూడండి, ఇది చూడండి. ఆ పైన హూటర్ మళ్ళీ కూడా బయటికి. వా అన్న వా. ఆనంద్ భవన్ నిన్న వస్తే అయితే 1 hour వెయిటింగ్ అన్నాడు మినిమమ్. ఇప్పుడైతే జల్దీ దొరికింది 10 నిమిషాల్లో. నార్మల్గా అయితే ఫుడ్ రివ్యూ అయ్యా, కానీ A to B మీరు వరల్డ్లో A to B ఏడుకైనా సరే మస్ట్ ట్రై గీ పొంగల్, స్పెషల్ గీ రోస్ట్ అండ్ రవా మసాలా దోశ. ఈ 3 పక్కా ట్రై చేయండి. కడుపు నిండా తిని ఇట్లా పొట్ట ముందు అటుకేసుకొని నడుస్తుంటే ఆ ఫీలింగే వేరు. ఇక ఐ గో సిట్ అండ్ స్లీప్ ఇన్ కార్. యూ గైస్ ఎంజాయ్. వెల్లూరమ్మా, వెల్లూరు సిటీ టూర్, వెల్లూరు ఫోర్ట్ లెఫ్ట్ సైడ్ సీ పోడింగ్. ఏం పని లేదు అసలు. యాక్చువల్లీ రైట్ కొట్టి వాళ్ళనమాట, ఆయన లెఫ్ట్ తీసుకుని వచ్చి జస్ట్ ఇక జూన్కి వచ్చినాం. ఇంకెంతుంది? 607 మోర్. ఏదో కొంచెం చూడడానికి బాగుంది అనిపించి ఇక్కడ ఇక్కడికి వచ్చినాం. వెళ్ళిపో అట్లా ఏదో మంచి హైవేలో 4 రోడ్స్. అరే హైదరాబాద్ అనుకున్నా. ఐడవుడున్నారు మోడల్ బాయ్స్. కాణిపాకం టెంపుల్ 20 kilometers. టైం ఉంది, ఎట్లా మనకి పోవచ్చు. కానీ మేమైతే ఇప్పటివరకు 14 hours 988 kilometers ట్రావెల్ చేయలే ఎప్పుడు. అండ్ వితౌట్ ఫ్యామిలీ ఇదైతే మా ఫస్ట్ రోడ్ ట్రిప్ ఇంత లాంగ్. బెంగళూరు 2 గంటలు 1 hour 50 minutes 1 hour 40 minutes అట్లా ఈజీగా. అండ్ నేను మెయిన్గా చూసింది ఏంది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేకరీలు మాత్రం బాగున్నాయి నా హైవేస్కి తమిళనాడులో బేకరీలు చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రతి 2-3 kilometerలకి ఒక బేకరీ, చిన్న బేకరీ, చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి బేకరీలు అయితే బాగున్నాయి. సో NH40 ఎక్కినాం ఇప్పుడు. NH40 నీట్గానే ఉంటుంది. సో మేబీ ఇంకా కొంచెం స్పీడ్ పెంచి పోతాం అనుకుంటున్నాం, కానీ ఇది కొంచెం స్లోగానే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే తొందర ఏం లేదు. ఇంటికి పోవాల్సినది ఈరోజు నైట్ 9-10 వరకు వెళ్ళిపోయినా చాలు. 12 అవుతుంది, అరౌండ్ 11:48 11:50 అవుతుంది. మెల్లగా వెళ్ళిపోయినా నో టెన్షన్. మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డికి ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అంట మనకి. అట్లనే 18th నుంచి. బర్త్డే కూడా దగ్గర పడ్డది. మోస్ట్లీ నేను బర్త్డేకి అప్లోడ్ చేయకపోవచ్చు. Day 3 వ్లాగ్ అయితే Day 1ది మండే చేస్తాం. నెక్స్ట్ మండే ఎప్పుడుంది? ఈరోజు ఏడే సండే, రేపే. నెక్స్ట్ మండే 18th ఎగ్జామ్ స్టార్ట్. 18th రోజునే పెట్టే ఒక వ్లాగ్ పెట్టేస్తాం. Day 1 వస్తుంది నాకు తెలిసి అప్పటికి. థర్డ్ టోల్ ప్లాజా ఆఫ్ ద డే. ఫుల్ స్లీపీ. కంట్రోల్ చేసుకున్నాను నిద్రని.
అనుకుంటేనే ఇప్పటిదాకా వర్షం పడదు అని ఇక ముందు ముందు స్టార్ట్ అవుతుంది. ఇది 4th టోల్ అండ్ కడప ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్. కడపలో ఆగి మనం ఇంకా లంచ్ చేసేద్దాం. మధ్యలో కాఫీ కూడా ఆయన ఉండే, అందుకే ఆకలి ఆగుతుంది. పొద్దున కూడా గట్టినే తిన్నాము, సో ఇంకా ఆకలి ఆగుతుంది అనమాట. టైం వచ్చేసి 2:36. ఇంకా హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం. ఇంకా లంచ్ చేసేసి స్ట్రైట్ ఇంటికి, ఎక్కడ బ్రేక్స్ లేవు. ఇంకా ఈడేమో ఎండ కొడుతుంది, ఆడనేమో మొగులు ఉంది. ఏందో ఏమో. లాంగ్ కట్, షార్ట్ కట్, ఘాట్ స్టార్ట్ అయింది 3 రోజులలో. ఇప్పుడు చూస్తున్నా అంత ఉండదు, ఇట్లా దిగేస్తా మళ్ళీ ఇప్పుడే ఓ 15-20 నిమిషాలా అంతే అన్న. కడప ఎంత ఉంది? కడప ఇంకో 12-13 కిలోమీటర్స్ ఉంటుందా ఏమో మరి. అరే ఇక్కడ బాగుంది లొకేషన్. 5-10 minutes దిగేస్తాం, 5 minutes మాక్సిమం. ఈ ఘాట్ నాకు రాత్రి వస్తే భయమైంది. ఘాట్ మా చీకట్ల ఘాట్ నాకు గుర్తులేదు, పండుకున్నా అనుకుంటున్నాను పోయినసారి వచ్చినప్పుడు. ఎంతసేపు అన్నది రోడ్ ఘోరంగా ఉంది. ఇప్పటిదాకా ఒక ఆయన బండి మీద మంచిగా కూర్చొని వెంకల కూర్చుండు. ఇద్దరి మధ్యలో కొంచెం ఇట్లా గ్యాప్ క్రియేట్ చేసుకొని ఒక బీర్ బాటిల్ ఇంత పల్లెల ప్యాకెట్ పెట్టుకొని మంచిగా మంద అవుతుండు బండి మీద, వ్యూ ఎంజాయ్ చేసుకుంటా. చిగురువోనియా, వెల్కమ్ కడప డిస్ట్రిక్ట్. డుల్ బాంబులు వెళ్తేమో ఇప్పుడు. యాక్సిడెంట్ ప్రోన్ జోన్, గో స్లో. యాక్చువల్లీ లంచ్ చేసినాం అనమాట. నేను చెప్పడం మర్చిపోయినా. 3 o'clock చేసేసినాం లంచ్. 3 కూడా కాదు, 3:30 అయింది అనుకుంటా. కడపలో లంచ్ చేసేసి ఇప్పుడు వెళ్తున్నాం. అట్లనే వెళ్తున్నాం కానీ ఇంకొస్తలేదు, ఇల్లు మాత్రం వస్తలేదు. ఎక్స్పెక్టెడ్ అయితే 9:30-10 అనుకుంటున్నాం. ఇంకా చూడాలి మన స్వామి ఎట్లా నడుపుతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్నూలు వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా 200 ఉంది ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థమవుతలేదు ఫ్రెండ్స్. నాకు నిద్రనే వస్తుంది ఫ్రెండ్స్. నైట్ నిద్ర సంక నాకింది ఫ్రెండ్స్. స్లీప్ షెడ్యూల్ పోయింది ఫ్రెండ్స్. Experience about my Giri Pradakshina was really good, really peaceful. And you are getting pains also. I got a slight pain in my left knee in the morning. So what I did was we bought Move spray. Not Move spray, Omni gel, some spray, red color. ఈయనే కారా నేను ఉంది ఎన్నో పడ్డది అది. అని నేను నీకు మళ్ళీ చూపిస్తా. అది కొంచెం ఇట్లా పుస్ అని కొట్టేసుకున్నాను అనమాట. రిలీఫ్. ఓ మై గాడ్. This is Bangalore or Kurnool? This is Kurnool. Bangalore means we'll stay here only. If this is Bangalore, I'll stay here only. You guys can carry on. You can go home. I have many friends here. I will spend 1 week. I will enjoy. We enjoyed a lot, sir, today. Your father will not allow us. No. My father will not allow you. Yes. But he will allow me to stay here. By that, this is Kurnool, not Bangalore, so there is no hope. 150 ఇట్లనే ఉంది స్ట్రైట్. ఇంకా ఆ బోర్డు మీద 209 చూపిస్తుంది మరి. 150 శంషాబాద్ ఇక. అదే శంషాబాద్ చూపిస్తుంది. 150 శంషాబాదే కదా ఇక. ఇక ఇక్కడ బస్ స్టాండ్లు ఉంటాయి కింద. షాద్నార్ అంటారు. షాద్నగర్ ఇది బస్ అంటారు షాద్నగర్ అని. షాద్నగర్ ఎందుకు కదా సార్ ఇది? బ్రో కర్నూలు కూడా చాలా డెవలప్ అవుతుంది తెలుసా. చాలా డెవలప్ అయింది. పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, మాల్లు అన్నీ అవుతున్నాయి కర్నూలులో కూడా. తెలంగాణ బార్డర్ కదా. బార్డర్కి వస్తుందా కర్నూలు? చూసి కొంచెం సిగ్గు తెచ్చుకురా.
Yeah, they have no shicks. షిక్స్. We have no six acts. వన్ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్. ఓకే, క్యాష్ కట్టొచ్చుగా, రీఛార్జ్ చేయాలంట. వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసిండు, ఓమ్ని అంటది. వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసి కార్ దిగి ముందుకు పోయి నంబర్ చెప్తుండు. ఏమనాలి ఇట్లాంటి కొడుకులని? దీనమ్మ, మాకు ఆడనే ఒక 15 minutes వేస్ట్ అయింది ఆడనే ఈజీగా. వాడు కార్ దిగి నంబర్ చెప్తుంటే ఆయన ఆడికి రీఛార్జ్ చేస్తుండు. రీఛార్జ్ చేసినాక 5 minutes వస్తుంది. రీఛార్జ్ చేసినాక 5 minutes వస్తుంది. మా టైం వేస్ట్ కదా, మనలాంటి టైం బొక్క. ఫాస్టాగ్ ఎందుకు పెట్టుకుంటాము అసలు? ఇట్లా ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ ఒక 2-3 times బ్లాక్ లిస్ట్ వచ్చింది అనుకో, చలానేసి దొబ్బాలి. ఒక 1000 రూపాయలు 1500 చలానేసి దొబ్బాలి, అప్పుడు సక్క అవుతారు. ఇంకో టోల్ దాటుతున్నాం ఇప్పుడే. జడ్చెల్ల టోల్ కదా అనేది, జడ్చెల్ల టోల్. జడ్చెల్లనేనా? జడ్చెల్ల దూరం అని చాలా, ఇంకా 40 ఉంది ఇంకా. అండ్ ఐఎమ్ వాచింగ్ స్కంద ద అటాకర్ అంట. అసలు చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది రియలీ. అమ్మా, ఎట్లా తీస్తారా బాబు ఇట్లాంటి సినిమాలు. ఇప్పుడే స్కంద చూడడం అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే part 2 కూడా ఉంది. చూద్దాం సార్, అది కూడా చూద్దాం. ఇప్పుడే స్వామిని దింపేసి ఇంటికి వెళ్తున్నాం. ఒకసారి క్లస్టర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అన్ని లైట్లతోనే. చలో ఇక రేపు బండి సర్వీస్కి ఇచ్చేసేయాలి. టైర్లు కూడా కొత్తగా వేయించుకోవాలి. అండ్ ఆల్సో అలాయ్స్ తీసేసి స్టీల్ రిమ్స్ వేద్దాం అనుకుంటున్నా, బట్ 18-inch స్టీల్ రిమ్స్ దొరుకుతలేవు. చూద్దాం ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఉన్నాయో. అండ్ విల్ ఆల్సో లుక్ ఎట్ సమ్ ప్రైజెస్. మనకు టైం ఉందిలే, ఇంకో 2000 వరకు అయితే నడుస్తాయి. ఒక 42,000-43,000 వరకు అయితే నడుస్తాయి. దాని తర్వాత చూడాలి. సో అయితే ఈరోజు టోటల్ ట్రిప్ వచ్చేసి ఈరోజు కాదు, మొత్తం ట్రిప్ కలిపి 2052. అండ్ ఇంటికి ఇంకో 30 kilometers ఉంది. టేక్ ఇట్ యాజ్ 2100. అండ్ సో యావరేజ్గా కలిపి 47, ప్లస్ ఇందాక ఒక 1000 కొట్టించిన, అంటే ఒక 150 liters వేసుకోండి. 150 liters వేసుకున్నా కూడా దట్ యావరేజెస్ టు సంథింగ్ అరౌండ్ 2100 డివైడెడ్ బై 150 అంటే 13.2, 13.3 మైలేజ్ వచ్చింది. అండ్ వీ హ్యావ్ మెయింటైన్డ్ స్పీడ్ అబవ్ 110, 120 అట్లా మెయింటైన్ చేసినాం స్పీడ్ అయితే. సో దట్స్ నాట్ అ క్రూజింగ్ స్పీడ్ ఫర్ థార్కి అయితే క్రూజింగ్ స్పీడ్ కాదు అది. థార్ క్రూజింగ్ స్పీడ్ 80-90. సో ఓకే, 13.3 ఈజ్ వెరీ గుడ్. అండ్ 13.14 14 వచ్చింది. సో 14 ఈజ్ రియలీ గుడ్. అంటే ఇంకా చాలా ర్యాష్ నడిపినాము. ర్యాష్ అంటే ర్యాష్ కాదు, యాక్చువల్ అగ్రెసివ్ థ్రాట్లింగ్ చేసినాము. సో ఓకే, దట్స్ నాట్ బ్యాడ్. ఐ డోంట్ వాంట్ కంప్లైన్ అబౌట్ ఇట్ బికాస్ 14 ఈజ్ యాక్సెప్టబుల్ ఆటోమేటిక్. అండ్ ఇంకా మధ్యలో మనకి డిఎఫ్ అయిపోయింది. డిఎఫ్ వల్ల కూడా ఐ థింక్ కొంచెం తేడా ఉంటుంది అనుకుంటా, నాకు తెలీదు. ఒకవేళ ఉంటుందంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ డోంట్ రియలీ నో ఇఫ్ డిఈఎఫ్ ఎఫెక్ట్స్ మైలేజ్. నాకైతే ఎమిషన్సే ఎఫెక్ట్ చేస్తుంది అని తెలుసు అంతే. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి పోయి మంచిగా కొంచెం తినేసి, బయట చెత్త తిని 3 రోజులు కడపెట్లను అయిపోయింది. అండ్ ద టైమ్ ఈజ్ 10 right now, ఆన్ పాయింట్. ఇంకా ఐల్ గెట్ టు ఎడిటింగ్. అండ్ మండే నుంచి ఎగ్జామ్స్, నెక్స్ట్ మండే. సో వీడియోస్ ఎడిట్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇంకేం లేదు. చలో ఇంటికి పోదాం. Home sweet home, best place in the world. Thank you so much for watching. Make sure you like and subscribe, and don't forget to share.